తన 7 ఏళ్ల బాలుడు దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడని విశాఖ దక్షిణ నియోజకవర్గం జబ్బార్తోట ప్రాంతానికి చెందిన బాలుని తల్లిదండ్రులు అమ్మాజీ నరేష్ తెలిపారు. ఈ సమస్యపై విశాఖ పర్యటనకు వచ్చిన మాజీ సీఎం జగన్ను కలిసి వైద్య ఖర్చులకు సహకరించాలని కోరినట్టుగా తెలిపారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ నరసింహ విశాఖ నుంచి అందిస్తారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం ప్రాంతానికి చెందిన జబ్బర్తోట ప్రాంతానికి చెందిన ఓ బాలుడు దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో ఏదైతే విశాఖ పర్యటన నేపథ్యంలోని విశాఖ వచ్చిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అయితే ఈ ప్రాంతంలో అయితే కలిశారు. అయితే ఆ బాలుడి యొక్క వైద్యం గురించి కూడా వారి తల్లిదండ్రులు అయితే కలవడం జరిగింది. అయితే వారికి తల్లిదండ్రులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా భరోసా కల్పించారనే విషయం అయితే వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. చూసుకొచ్చి ఏదైతే ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిశారు, మీ అబ్బాయికి దీర్ఘకాలటువంటి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నారని కూడా చెప్పారు. ఏ విధంగా భరోసా కల్పించింది, ఏమన్నారు అసలు? అంటే సార్ జగన్ సార్ని కలిసాను సార్. జగన్ సార్ని కలిస్తే ఇలా ఎవరి దగ్గరికి వెళ్ళా స్పందించట్లేదు సార్. మీ ఐఎంఎల్ ఉన్నప్పుడు నా 3 ఆపరేషన్లు అయ్యాయి సార్. ఇదే గవర్నమెంట్లో అయింది సార్. ఇప్పుడు కూడా 2 సంవత్సరాల నుండి తిరుగుతున్నాం సార్. అలా ఎవరెవరి దగ్గరికి వెళ్ళాం సార్, పెద్దల వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, ఎవరి దగ్గరికి అవ్వలేదు సార్. నేను సార్ని కలిసిన తర్వాత కొద్దిగా ధైర్యం వచ్చింది సార్. ఏమన్నారంటే నేను చేయిస్తాను ఏదైనా. అక్కడున్న పిఏ నెంబరు మా నెంబర్ తీసుకున్నారు సార్. కేకేఆర్ నెంబర్ కూడా తీసుకున్నారు, మా నెంబర్ తీసుకున్నారు సార్. ఏదైనా ఇప్పుడు మాజీ సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడికి ప్రాంతానికి రావడం జరిగింది. మీ అబ్బాయి పట్ల కూడా ఆరోగ్యం పట్ల కూడా మాట్లాడి అయితే సత్వర చర్యలు చేసేందుకు కూడా ఎవరిని కలమని చెప్పారు, ఏమన్నారు? కేకేఆర్ అని చెప్పి పిఏ నెంబర్ ఇచ్చారండి. అతనికి కలుసుకుంటే మీ ఆరోగ్య సమస్య కనుక్కొని మీకు చేయవలసిన న్యాయం చేస్తామని అన్నారు సార్. మాకు మా బాబుకి ఆపరేషన్ అయ్యి మా బాబు బాగుంటే మాకు అదే చాలు సార్. ఒక కిడ్నీ రిమూవ్ చేసేస్తాను అన్నారు, ఇంకో కిడ్నీకి కూడా ఎఫెక్ట్ అయిపోయింది, ఇన్ఫెక్షన్ అన్నది. బాబు రోజు లోపల ఇన్ఫెక్షన్ తోటి ప్రాబ్లం పడుతున్నాడు. మా బాబు బాగుంటే మేము అందరం బాగుంటాం సార్. మేము తల్లిదండ్రులుగా మేము చేయవలసింది మా బాబు క్షేమం, మా బాబుకి ఆరోగ్యమే కోరుకుంటున్నాం సార్. సీఎం తరపున జగన్ అన్న తరపున మాకు న్యాయం జరిగేలాగా మా బాబుకి బాగుండేలాగా కోరుకుంటున్నాం సార్. మాకు ఏటి వద్దు, మా పిల్లడు మాకు కళ్ళ ముందు బాగుండేలాగా కనిపిస్తే చాలు సార్. ఆ బాబుని రోజు చూసి బాధపడుతున్నాం సార్. ఏ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి ఏ ప్రైవేట్కి వెళ్ళలేదు సార్. మా బాబు గురించి సరిగ్గా పట్టించుకోవట్లేదు, చెప్పట్లేదు సార్. తిప్పుతున్నారు, తిరిగి చిన్నపిల్లట్టుకుని తిరుగుతున్నాం సార్. ఆ బాబు గురించి ఏదైనా మాకు క్లారిటీ చెప్పి మేము చేస్తామని ధైర్యం కూడా మాకు ఇవ్వట్లేదు సార్. అదిగో 6 నెలలు, అదిగో 8 నెలలు, అదిగో సంవత్సరం అని అన్నారు సార్. ఒకసారి అలాగే చేస్తే మేము ఆపరేషన్ ప్రైవేట్గా చేయించుకున్నాం సార్. దానికి 5 లక్షలు ఫైన్ ఎట్టేసి మళ్ళీ ₹1,00,000 మళ్ళీ ట్రీట్మెంట్కి కావాలని అడిగితే మళ్ళీ మేము చేసాం సార్. బాబుకి మేము పెట్టుకోవడానికి అప్పు అన్నీ ఎట్టాం సార్. ఇప్పుడు ప్రస్తుతం మా చేతిలో ఏటీ లేదు. మా బాబుకి న్యాయం జరిగేలాగా మా బాబు ఆరోగ్యం బాగుండాలో కోరుకుంటున్నాం సార్. ఇది ప్రధానంగా ఏదైతే ఈ ప్రాంతంలో జబ్బర్పేట ప్రాంతానికి చెందిన బాలుడు దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాధి ప్రాంతానికి అయితే ఉన్నటువంటి నేపథ్యంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడం జరిగింది. వారికి భరోసా కూడా ఇస్తారని కూడా ఒకవైపు అయితే మాజీ ముఖ్యమంత్రి వీరికి చెప్పడం అయితే జరిగింది. ఏదైతే భవిష్యత్ కాలంలో కూడా స్థానిక ఉన్నటువంటి నగర వైసీపీ అధ్యక్షుడు కేకే రాజును కలమని కూడా మాజీ సీఎం అయితే జగన్మోహన్ రెడ్డి అయితే చెప్పారని కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా మాకు న్యాయం జరుగుతుందని కూడా ఒకవైపు అయితే ఎవరైతే బాలుడు తల్లిదండ్రులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే నెలకొందని మనం చెప్పొచ్చు. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం నుంచి.